విటమిన్ మాత్రల్ని వాడితే మన ఒంట్లో ఏ విటమిన్ తక్కువైనా ఆ లోపం సర్దుకుంటుందని అనుకుంటారు చాలామంది. ఈ భావనతోనే విటమిన్ ఏ మొదలుకొని జింక్ వరకు ఎన్నో రకాల సప్లిమెంట్లను ఎడాపెడా మింగేస్తూ ఉంటారు. కొందరైతే వీటికి తోడుగా ప్రోబయోటిక్స్, మూలికా ఔషధాలు, చేప నూనె వంటివి కూడా వాడుతూ ఉంటారు. ఒక్కో విటమిన్కు ఒక్కో టాబ్లెట్ ఎందుకని మనలో చాలామంది మల్టీవిటమిన్ మాత్రలను వాడేస్తున్నారు. అసలు విటమిన్ మాత్రలు మనకు అవసరమా? వీటితో ఏవైనా అనర్థాలు ఎదురవుతాయా? విటమిన్ సప్లిమెంట్ల వాడకం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం అవసరమా? మోస్ట్ ఆఫ్ ద సప్లిమెంట్స్, పర్టికులర్గా విటమిన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వచ్చిన విటమిన్స్ వైటమిన్ డి అండ్ B12 చాలా ఇంపార్టెంట్ రోల్. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా వీటికి చాలా ఇంపార్టెంట్ రోల్గా రీసెంట్ రీసెర్చెస్లో కనిపించింది. అయితే ప్రతి ఒక్కరూ వేసుకోవాలన్నా, రొటీన్గా వేసుకోవాలన్నా అనేది క్వశ్చన్ ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద సప్లిమెంట్స్ మనకి ఫుడ్ ద్వారా వస్తాయి. సో హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ తీసుకుంటే డెఫినెట్గా మనకి సప్లిమెంట్స్ అనేది అవసరం లేదు. బట్ ఈ సప్లిమెంటేషన్ ఎలా తెలుస్తుంది? దాన్ని అనలిటికల్గా చూస్తే మనము బ్లడ్ పరీక్షల ద్వారా దీన్ని నిర్ధారించి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, వీళ్ళల్లో కామన్గా రక్తహీనత అనేది చాలా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది ఒక సప్లిమెంట్. ఐరన్ సప్లిమెంట్ కావాలి అంటే చాలా న్యాచురల్ పద్ధతుల్లో మనకు ఐరన్ వచ్చే విధంగా ఉన్నాయండి. బెల్లము, నువ్వులు, ఆకుకూరలు, బీట్రూటు, క్యారెట్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది ఐరన్ వచ్చే విధానాలు న్యాచురల్ పద్ధతుల్లో. సో వీళ్ళందరూ బ్యాలెన్స్డ్గా తిన్నప్పుడు ఈ రిక్వైర్మెంట్ అనేది మినిమైజ్ అయిపోతుంది. సో రొటీన్గా అందరికీ విటమిన్స్ వేసుకోవాలంటే ఆన్సర్ ఈస్ నో. ఎక్సెప్షనల్గా ఎక్కడ వాడతామంటే సడన్గా మనకి ఫ్లూ జ్వరం వచ్చింది, రికవరీ త్వరగా కావాలంటే కాస్త సపోర్టివ్గా సప్లిమెంటేషన్ ఆఫ్ విటమిన్స్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్, ఒక 5 days 1 week వాడడంలో మనకి డెఫినెట్గా బాడీలో ఇమ్యూనిటీ చేంజెస్ వస్తాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో సప్లిమెంట్స్ అనేది వాడచ్చు, కానీ బట్ ఇన్ జనరల్ రొటీన్గా తీసుకోవడం అనేది నాట్ రికమెండెడ్. విటమిన్ సప్లిమెంట్ల అవసరం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? మనం ఎవాల్యుయేషన్లో ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే అట్లీస్ట్ నా క్లినికల్ ప్రాక్టీస్లో కంపల్సరీ విటమిన్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుద్ది. పర్టికులర్గా ఏదన్నా రోగనిరోధకి లోపించడం, అలర్జిక్ కండిషన్స్ రావడం, అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు వీటిల్లో న్యాచురల్గా కొన్ని విటమిన్ లోపాలు అనేది మేము గమనిస్తూ వచ్చాం. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి ఈ వైటమిన్ B12కి, వైటమిన్ డికి కనెక్టెడ్గా ఉన్నట్టు రీసెర్చ్ పరంగా రుజువులు ఉన్నాయి ఇప్పుడు. సో వీటిని అనలిటికల్గా అంటే ఆ రేంజెస్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అధికంగా విటమిన్స్ ఇచ్చినా కానీ టాక్సిటీ వచ్చి బాడీ మీద తీవ్రమైన స్ట్రెస్ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి కంపల్సరీ అనలిటికల్గా వీటిని గమనించి ఎక్కడైతే అవసరమో అక్కడ వీటిని సబ్స్టిట్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా విటమిన్ సప్లిమెంట్లను వాడొచ్చా? స్వతహాగా విటమిన్లు వేసుకున్నప్పుడు పర్టికులర్గా అధికంగా విటమిన్స్ కన్జ్యూమ్ చేస్తే మనకి ఈ టాక్సిటీ లెవెల్స్ కారణంగా అవయాల మీద ఒత్తిడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్గా వైటమిన్ ఏ గురించి మాట్లాడినప్పుడు లివర్ టాక్సిటీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో కొంత రుజువులతో ప్రూవ్ చేసింది ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ కారణంగా కొన్ని రకాల క్యాన్సర్స్ మన బాడీలో తయారయ్యేదానికి ఆస్కారం ఉంది. వాటిల్లో పర్టికులర్గా ప్రాస్టేటు, బ్రెస్టు, కోలాన్ క్యాన్సర్స్కి కాస్త రుజువులుగా కనిపించడం, అంటే వీటికి ఇంకా నిర్ధారించే పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, బట్ కాస్త ఎవిడెన్స్ అయితే కనబడుతూ ఉంది. అలాగే తరచుగా నేను పేషెంట్స్ దగ్గర వింటున్నది వైటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నవన్నీ. దీన్ని కూడా లంగ్ క్యాన్సర్కి కనెక్టెడ్గా గమనిస్తున్నారు. కాబట్టి మీరు స్వతహాగా తీసుకునే దానికన్నా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని రిక్వైర్మెంట్ ఉన్న చోట వాడడమే ఇది బెటర్ అండ్ రికమెండెడ్. విటమిన్ సప్లిమెంట్లను అతిగా వాడితే సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? సో ఇన్ జనరల్
చాలా లూజ్గా వైటమిన్స్ మీద ఒపీనియన్ ఉన్నదనేది నాకు అనిపించింది. ఓవర్ ద కౌంటర్ విటమిన్స్ తీసుకునే దానికన్నా అది కూడా లాంగ్ టర్మ్గా అనవసరమైన అనర్థాలకి దారితీసే విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి, పర్టికులర్గా సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ క్యాన్సర్స్ లాంటివి ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి కాబట్టి విటమిన్ అనాలిసిస్, దాని లోపాలు, ఎక్కడైతే అవసరమో అక్కడ సప్లిమెంటేషన్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్, మళ్ళీ టాక్సిటీ లెవెల్స్కి వెళ్లకుండా చూసుకోవడం, ఇలాంటివన్నీ ప్రాపర్గా గమనించుకొని నా ఉద్దేశంలో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ గైడెన్స్ ద్వారా విత్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేస్తే ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్ కింద మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఓవర్ ద కౌంటర్ విటమిన్స్ ఏదంటే అది వేసుకొని అనర్థాలు తెచ్చుకోకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోండి. విటమిన్ సప్లిమెంట్లతో మేలు జరుగుతుందని వాటిని ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవటం మంచిది కాదు. ఒంట్లో పోషకాల కొరత తీవ్రంగా ఉండి ఆహారం ద్వారా పోషక లోపాల్ని అధిగమించలేనప్పుడు మాత్రమే సప్లిమెంట్లను వాడుకోవాలి. అది కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడుకోవాలి.